అంతా నీ చేతుల్లోనే ఉంది. ఆఖరిదాకా పోరాడడమా లేక వెనుదిరగడమా? ఆలోచించు మరి. FEAR 2 మార్గాలను చూపిస్తుంది. 1, ప్రతీదీ వదిలేసి పరిగెత్తు. 2, ఏదైనా ఎదుర్కో లేదా ఎంత ఎత్తుకైనా చేరుకో. సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావు అనే దానిపైనే నీ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు గెలిచేదాకా నీ గోల్స్కి తప్ప ప్రతి దానికి NO చెప్పడం నేర్చుకో. సక్సెస్ అనేది ఆటోమేటిక్గా నీకు వస్తుంది. నిన్ను తిట్టి నీ కాన్ఫిడెన్స్ని మనుషులు అటాక్ చేస్తున్నారంటే కారణం నీ పొటెన్షియల్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి. నువ్వు చేసే ఈ యుద్ధం మధ్యలో ఆపనని ఈరోజే ఒక ప్రామిస్ చేసుకో. నీలోని తెగింపు ఉన్నంతకాలం నీ కథకు ముగింపు అనేది ఉండదు. వదిలేద్దాం అని అనుకున్న ప్రతిసారి ఒక్క విషయం గుర్తు తెచ్చుకో. అసలు నువ్వు ఎందుకు సాధించాలని అనుకుంటున్నావు? ఏం సాధించాలని అనుకుంటున్నావు? నీ జీవితంలో వెలుగు వచ్చే ముందు చీకటిని దాటుకొని రావాలి. మరి ఆ వెలుగు రావాలంటే కొంచెం ఓపిక పట్టాలి, తప్పదు. సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయలేదు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెట్టాయి. మనిషికైనా అంతే. ధైర్యం ఎప్పుడూ గర్జించదు. మన ప్రయత్నం చివరలో నేను రేపు మళ్ళీ ప్రయత్నిస్తాను అని చెప్పే చిన్న స్వరం మాత్రమే. కలిసి వచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు. కష్టపడేవాడు కొంచెం లేట్గా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. నువ్వు పుట్టింది నీకు వచ్చే కష్టాలను చూసి ఆగిపోవడానికి కాదు, కష్టాలను ఎదిరించి నువ్వేంటో ఈ లోకానికి చూపడానికి. ఇప్పుడు ఇంకా అందరి గురించి ఆలోచించడం మాని. నీ గోల్ కోసం కొన్ని రోజులు ఒంటరిగా కూర్చుండిపో. ఆ ఒంటరితనం అనేది నీ జీవితానికి కావలసిన గెలుపును పరిచయం చేస్తుంది. జీవితంలో తిరిగి ఓడిపోవడానికి అవకాశం దొరకదన్నంత వరకు పోరాడు. లేకపోతే మళ్ళీ పోరాడే అవకాశం నీకు దొరకకపోవచ్చు. కాబట్టి ఇప్పుడే పోరాడు. ప్రతిసారి నువ్వు యుద్ధాన్ని కోరుకోవు, కానీ యుద్ధం నిన్ను కోరుకుంటుంది. ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ కాబట్టి. చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అనే బద్ధకం ఉంటే ఏదైనా కూడా అసాధ్యమే. వీలైనంతగా ఇప్పుడే కష్టపడు. లేకపోతే రేపు పేదవాడిలా బతకడానికి సిద్ధపడు. అదే పేదవాడిగా ఉంటే నీ చుట్టూ ఒక్క మనిషి కూడా ఉండడు. కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు. ఎందుకంటే ఏదో ఒక రోజు గర్జించే అవకాశం వస్తుంది. ఆ రోజు ఎవ్వరిని కూడా వదలకు. గోల్ కోసం సరిగ్గా వర్క్ చేయకపోతే మిర్రర్లో చూసినప్పుడు ప్రతిసారి కూడా బాధగానే ఉంటుంది. ఈసారి నుండి బాధపడకుండా గోల్ కోసం ఎందుకు సరిగ్గా వర్క్ చేయలేకపోతున్నాను అని దాని గురించి ఆలోచించు. నువ్వు నీ గోల్ కోసం చేసే ప్రయత్నంలో సహనాన్ని కోల్పోతే నీ ఆశయాన్ని కూడా నువ్వు కోల్పోయినట్లే. అందుకే సహనాన్ని కోల్పోవద్దు, ఆశయాన్ని కూడా కోల్పోవద్దు. నీ వల్ల కాదు అని అనుకుంటే ఇక్కడితోనే ఆపేయి. నీ వల్ల అవుతుంది అని నీకు అనిపిస్తే చివరి నిమిషం దాకా పోరాడు. నీ
సీక్రెట్ అనేది మీ డైలీ రొటీన్లోనే దాగి ఉంది.